నా మీద ప్రేమని, నన్ను ప్రేమిస్తున్నానని నాతో చెప్పకుండా పెద్ద తరహాగా పెద్దలతోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు కదా. అప్పుడు వాడంటే ఇష్టం లేదనేగా చెప్పాం. మీకు కూడా ఆలోచించుకోవాలనే కదా బాబు చెప్పాను. నేను ఆలోచించాను. నాకు గుణానే కరెక్ట్ అనిపించింది. ఈ ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నావా చామంతి? ఇది నిన్ననే చెప్పకుండా ఎప్పుడు చెప్పడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? మళ్ళీ అదే అంటున్నారు. మీరు అసలు నాకు టైం ఎక్కడిచ్చారు? నువ్వు అదే అనకు చామంతి. నీ మనసులో ప్రేమ్ బాబు ఉన్నాడని నువ్వు చెప్పాకే ఈ పెళ్ళి అనుకున్నావు. నువ్విలా మాట్లాడతావని, ఇలా మారిపోతావని అసలు ఊహించలేదు. అత్త, ఇది 2 జీవితాలకి 2 కుటుంబాలకి సంబంధించింది. అందుకు నేను ఆలోచించిందే కరెక్ట్ అత్త. నిప్పులో అడుగేయడం తప్పు. దానివల్ల ఇద్దరికి ఇబ్బంది అత్త. అందుకే ఆ తప్పు నేను చేయకూడదు అనుకున్నాను. అర్థం చేసుకోండి ప్రేమ్ బాబు. ఇక ఈ పెళ్లి జరగదు. నేను పెళ్లి చేసుకుంటుంది గుణానే. ఏదైనా గుణతోనే నా పెళ్లి. మీరు ఫిక్స్ అయిపోండి బాబు. ఇదే మాట ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుచాం. మనస్ఫూర్తిగా నీ గుండె సాక్షిగా ఈ మాట అంటున్నట్టు ప్రమాణం చేయి. దేవుడి మీద ఒట్టేసి చెప్పుచాం. ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చిన నిజాలని ఒట్టేసి చెప్పుచాం. చెప్పు. నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి. చెప్పాల్సిన మీకు చెప్పాను. నా మీద ఒట్టుగా చెప్పాను కదా. ఇంతకు మించి ఇంకేం ఉంటుంది బాబు? ఇంకా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. మాకింత మంచి స్వీట్ న్యూస్ చెప్పినా మా స్వీటెస్ట్ ఆంటీకి ఈ స్వీట్. అవును రమాదేవి గారు, ఈ స్వీట్ కన్నా మీరు చెప్పిన న్యూసే ఇంకా స్వీట్ గా ఉంది. ఎస్ రమాదేవి గారు, గాడ్ ఈస్ గ్రేట్. నో అంకుల్, మా ఆంటీ ఈస్ గ్రేట్. ఒకే దెబ్బకి 2 పిట్టలు పడేలా చేశారు. అది విలవిల్లాడుతూ గుడికి వెళ్ళుంటుంది. అంతేగా ఆంటీ? మరి చామంతికి వేరే ఆప్షన్ ని నేనివ్వలేదు కదా నిషా. వెళ్ళి ప్రేమ్కి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. గుణానే చేసుకుంటాను అని చెప్పే ఉంటుంది. దాంతో నా బిడ్డకి చామంతి మీద విరక్తి కలుగుతుంది. మీకున్న భయము పోతుంది. నీ రూటు క్లియర్ అవుతుంది. ఎస్ ఆంటీ, మా ఇద్దరి మధ్య తెరలాగా ఉన్న ఆ చామంతి తెర చెరిగిపోయి ప్రేమ్కి నాకు బంధం బలంగా బలపడుతుంది. ఆ తర్వాత 3 ముళ్ల బంధంతో మా అన్యోన్యత గట్టిగా ముడిపడుతుంది. ఈలోపే చామంతితో నా రూట్ క్లియర్ అవుతుంది కదా రమాదేవి గారు? ఎందుకవదు? చేసిందే అందుకు కదా గుణ. నేను చేసిన ప్లానే ఆ రామచంద్రయ్య జైల్లోనే ఉండి మీ సమస్యని మా సమస్యని తీరుస్తున్నాడు. ఇక ఈ దెబ్బకి ప్రేమ్ చామంతి ముఖాన్ని కూడా చూడ్డానికి ఇష్టపడ్డు. ఫైనల్లీ ఆ చామంతి వల్ల మనం ఇబ్బందులు పడుతున్న
ఆల్ రూట్స్ ఆర్ క్లియర్. గాడ్ ఈజ్ గ్రేట్. నో 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 నో, రమాదేవి గారు ఈజ్ గ్రేట్. అయ్యో ఎందుకు కుమిలిపోతున్నావు? అయ్యో ప్రేమ్ బాబు, ప్రేమున్న చోట ఎంత చెప్పినా ఫలితం ఉంటుంది. అంత కఠినంగా మారాక ఏమొస్తుంది బాబు? నువ్వు ఆవేశపడకు. ఆవేశం కాదు చందు, ఆవేదన. తన మీద పెంచుకున్న ఆర్తనాదం. చామంతి, చూడు, విను. నీ చెవి నా గుండె మీద పెట్టి విని చూడు. నీ పేరే ఈ శబ్దాల కన్నా ఎక్కువ వినిపిస్తుంది. అదేనా నీ నిర్ణయం? అదేనా? చెప్పు, అదేనా? ముందు హాస్పిటల్కి వెళ్దాం బాబు, పదండి. మీరిలా చేయడం కరెక్ట్ కాదు. మీకేమైనా అయితే ఎవ్వరూ తట్టుకోలేరు బాబు. హాస్పిటల్కి వెళ్దాం, పదండి బాబు, ప్లీజ్. నీ నిర్ణయం మీదే ఉన్నావు కదా. చెబుతున్నాగా ప్రేమ్ బాబు, నీకు అర్థం కావట్లేదా? నీ ప్రేమ నువ్వు తనకి వద్దనుకుంటోంది. ఇంకా తనతో నీకేంటి? బాబు, రక్తం పోతుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం రండి బాబు. పద బాబు. వద్దు చందు,